హే గాయ్స్, ఈ వీడియోలో ఈ డిజైనర్ స్లీవ్స్ని 3 మెథడ్స్లో 3 స్టెప్స్లో ఎలా స్టిచ్ చేయాలో మీకు ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ డిజైనర్ స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇది వేసుకొని చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా అయితే ఉంటుంది. ఇది కొంచెం చబ్బీగా ఉన్నా మీకు, నాకు కొంచెం లూజ్ అయినందుకు డిజైన్ సరిగ్గా అనిపించట్లే మీకు. ఇదిగోండి, ఇలా అయితే ఉంటుంది. మీకు ఫైనల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాయి ఈ డిజైన్ని. కింద ఇలా బీడ్స్ అయితే స్టిచ్ చేసా. ఇదిగోండి, బ్యాక్ నెక్ డిజైన్ ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా. ఇదిగోండి, ఇలా అయితే చిన్నగా ఇలా ఫ్రిల్స్ వచ్చి ఫ్లవర్ షేప్లో చిన్న బీడ్ అయితే స్టిచ్ చేశాను. చాలా యూనిక్గా ఉంటుంది ఈ డిజైన్ అయితే. మీకు తెలిసిన టైలర్స్తో ఈ డిజైన్ అయితే స్టిచ్ చేయించుకోండి, నచ్చేస్తుంది మీకు. పాట్ నెక్కి ఇదిగోండి, ఇలా అయితే ఉంటుంది. ఈ డిజైనర్ స్లీవ్స్ అయితే ఇచ్చా ఫ్రంట్ ఓపెన్. మీకు ఇలాంటి కస్టమైజేషన్ కావాలి అంటే రాజ్ యూనిక్ డిజైన్స్కి అయితే కమెంట్ చేసేయండి. చలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, బ్లౌజ్ లెంత్, స్లీవ్ లెంత్ మీకు ఎంత 8 కావాలి అంటే 8 పెట్టుకోండి, 9 కావాలంటే 9 పెట్టుకోండి. బ్లౌజ్ కంప్లీట్ లెంత్ 9 ఉంది. డిజైన్ నేను 6 ఇంచెస్ అయితే పెట్టుకున్నా. పైన 3 ఇంచెస్ వదిలేసి ఈ షేప్లో అయితే డ్రా చేసుకున్నా. లూజ్ వరకు ఇదిగోండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే స్టిచ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇదిగోండి, ఓపెన్ చేసే షేప్ ఇలా అయితే ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని ఇలా కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న ఉంది, దాని మీద లైనింగ్ అయితే ఇలా ఉంచి చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి. చుట్టూ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపినట్టు ఒక స్టిచ్ అయితే వేసేయాలి. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి, ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి. ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి ఐరన్ చేసుకోండి, సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా, ఫాస్ట్గా, తొందరగా నేర్చేసుకుంటారు. ఎక్కువ అబ్బా అయ్యా అని ఫీల్ అవ్వరు. అర్థమైంది కదా ఇక్కడ దాకా. ఇప్పుడు ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ నుండి అయితే స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక సైడ్ నుండి అయితే స్టిచ్ వేయాలి. చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అయితే వేసేయండి ఫాస్ట్గా. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్న వీడియోని. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి. చెప్పండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. ఇదిగోండి, ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని మొత్తం అయితే కట్ చేసేయండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇప్పుడు ఏంటి అంటే మొత్తం కట్స్ పెట్టేయండి. అక్కడక్కడ మనం స్టిచ్ వేసిన కట్టు తెగకుండా, అది ఓపెన్ అవ్వకుండా అయితే కట్ పెట్టాలి. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపించినట్టు అయితే కట్స్ పెట్టి ఇప్పుడు మొత్తంని సేఫ్టీ పిన్స్ అన్ని తీసి రివర్స్ చేయండి. ఇదిగోండి, ఇలా రివర్స్ చేస్తే బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకి వస్తుంది, లైనింగ్ లోపల సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మీరు నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం రివర్స్ చేసుకొని కరెక్ట్ షేప్ వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకొని దాన్ని ఐరన్ చేసేయండి. ఇలా కార్నర్స్ దగ్గర సరిగా ఓపెన్ అవ్వకపోతే ఇలాంటి ఒక షార్ప్గా ఉన్నది తీసుకొని ఇలా అయితే చేస్తే మొత్తం షేప్ కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయండి. ఇంతకుముందు మనం ఎలా అయితే సేమ్ స్టిచ్ వేసుకున్నామో సేమ్ అలానే స్టిచ్ వేసుకోండి. చాలా ఈజీ డిజైన్, చాలా యూనిక్గా ఉంటుంది. అరే భలే ఉంది అనేటట్టు అయితే ఉంటుంది వేరే వాళ్ళు చూసినప్పుడు. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి, చూడండి ఒకసారి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి, అప్పర్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది డిజైన్. కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలి, డిజైన్ షేప్ అవుట్ అవ్వకుండా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే ఇదిగోండి, ఇలా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకోవాలి. జాయిన్ చేసుకోండి రెండు. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి.
కట్ చేసిన తర్వాత మీకు లేస్ కావాలి అంటే లేస్ అటాచ్ చేసుకోండి. లేదు అంటే ఇక్కడ మధ్యలో బీడ్స్ ఒకటి స్టిచ్ చేసుకుంటే చాలు. నేనిక్కడ లేస్ కూడా అయితే అటాచ్ చేస్తున్నా. ఆమె లేస్ కూడా అటాచ్ చేయమని చెప్పారు మన క్లయింట్. సో, ఇదిగోండి ఒక చిన్న లేస్ తీసుకొని ఇలా స్టార్టింగ్ నుంచి అయితే కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఏం కనిపించకుండా అయితే లేస్ అయితే మొత్తం స్టిచ్ చేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టిచ్ చేసేయాలి. ఇదిగోండి కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా షేప్ అవుట్ అయిపోతుంది డిజైన్. సో, డిజైన్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. గైస్ ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి డిజైన్స్ ఇంకా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా చెప్పండి. అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. అలానే ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి కదా! వాటిని కంటిన్యూ అయితే చేస్తా. చిన్న గ్యాప్ వచ్చింది. అలానే బ్లౌజ్ డిజైన్ క్లాసెస్ కూడా అయితే అప్లోడ్ చేశాను నేను. బ్లౌజ్ క్లాసెస్ కూడా. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా ఛానల్‌ని సజెస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.